కేసీఆర్ ఎత్తు రేవంత్ పై ఎత్తు, రేవంత్ పై ఎత్తట. అసెంబ్లీకి వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలని గులాబీ బాస్ ప్లాన్. దానికోసం రెండు రోజులుగా కసరత్తులు. ప్రతిపక్ష నేత స్ట్రాటజీని హైజాక్ చేసిన ముఖ్యమంత్రి ఆయన వద్దకు వెళ్లి బాగోగులు అడిగి మరీ షేక్ హ్యాండ్, హోదా బేషజాలు పక్కన పెట్టారని ముఖ్యమంత్రికి కితాబు అంటూ అబ్బా బయటనేమో దిట్టుడు, లోపలికి వచ్చేమో ఈ కథలు పడు. ఇది చూస్తలేరా? ఏమైంది చెప్పాలనా? దేనికోసం పోయింది చెప్పాలనా? రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోయింది చెప్పాలనా? బయట ఇష్టమున్నట్టు లాగుల తొండల నుంచి మొదలు పెడితే నీ అవ్వ అది ఇది పోరడు బీరడు చావాలే పథకాలని ఇష్టమున్న మాట్లాడింది కాబట్టి ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చి మనిషివా బేమాన్వా అని మాట్లాడుకోరు. బయట ఏం మాటలు మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రివా? ఇదేం భాష? నువ్వు దివానగాడు అంటే నిజంగా దివానగానివే ఉన్నావు, ఏందా భాష అని చెప్పి బయట ప్రజలు అనుకుంటారని తెలిసి ఆ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ రిపోర్ట్ తెప్పించుకున్నాక ఎందుకోసం వచ్చిందిరా నాయన, నేను ఏదో అనుకోని ఏదో మాట్లాడబోతే అది ఏదో అయిపోయింది సర్పంచుల సమావేశంలో, ఇప్పుడు అనవసరంగా అది నెగిటివ్ అవుతా ఉంది, సో దాన్ని ఒక్కసారి ఏమన్నా చేసుకుంటే మారుతుందా అని ప్రాయశ్చిత్తంగా పోయింది తప్ప ఆయన మీ ప్రేమతో నువ్వలే. అందుకే కేటీఆర్ పక్కకున్న పాడి కౌశిక్ రెడ్డి లెవెన్ కూడా లేవనట్టున్నారు. ఇంకా దాని గురించి మాట్లాడతారు. కేటీఆర్ ఎందుకు లేవాడు, అహంకారం ఇంత ఉంటదా అధికారంలోకి వెళ్ళినాక కూడా. నాయనను గన్ని తిట్లు తిట్టినాక లేచిండంటే ఆడు సన్నాసి. సొంత తండ్రిని పట్టుకొని ఇష్టం ఉన్నన్ని బూతులు తిట్టి వాళ్ళ తల్లిని నీ అవ్వ అన్నాక రకరకాల భాష ఉపయోగించి రకరకాల బూతులతో తిట్టిన తర్వాత ఏ సన్నాసన్న వచ్చి నిలబడితే లేచినోడు సన్నాసి. ఎందుకు పనికిరానోడు, ఎందుకు చేతగానోడే దద్దమ్మ. కేటీఆర్ లేచుంటే నేను కూడా ఏమనుకుంటుంటే తెలుసా, గింతేరా బయలు అంతా రాజకీయం, మళ్ళా వంగి వంగి దండాలు పెట్టుడే. కేసీఆర్ కూడా అప్పుడు అంటుండే కదా, నరేంద్ర మోడీ మెడల్ వంచైనా సరే, కేంద్రం మెడల్ వంచైనా సరే తెస్తా అని పోయి ఈయన పోయి మెడల్ వంచిండ్రా భయ మస్తు కామెడీ చేస్తుండే. మేము కూడా చేస్తుండే బాబు. బీజేపీ ఏమి ఇవ్వకపోతే తిక్కలా ఏం చేస్తుండే, కేసీఆర్ ఏమో పోయి మెడల్ వంస్తానని పోయి ఈయన వంచొచ్చాడని చెప్పి అనుకుంటుంటాం. కానీ ఇలా ఒకవేళ రేవంత్ రెడ్డి వచ్చిండని చెప్పేసి ఈయన సభా మర్యాద గనక లేసి ఉంటే డెఫినెట్ గా నాటువంటి వేరే మాట్లాడుతుంటే గనిగానం తిట్టిండు, తగానం అన్నాడు, మీరంతా దొంగలు ఒకటేనా అనుకుంటుంటే ఏమి ఇలా ఆయన లేవకపోతే అహంకారమా? అది అహంకారపూరిత ధోరణియా? దాని గురించి మాట్లాడతారు మీరు. అంటే ఆయన తిట్టొచ్చు, బయట ఎట్లా పడితే అట్లా తిట్టొచ్చు, ఏదంటే అది మాట్లాడొచ్చు, కన్న తండ్రిని తిట్టొచ్చు, ఆయనను తిట్టొచ్చు, కానీ ఈయన లేచి దండాలు పెట్టాలనా? ఏం అక్కరనే ఏమైతుంది మా అంటే? అవసరం ఏమున్నది? నువ్వు సభా నాయకుడు అయి ఉండొచ్చు, కానీ నీ దగ్గర ఆ హుందాతనం లేదు. నువ్వే కారణమైన భాష మాట్లాడి పొరగండ్లు కూడా టీవీ చూడలేని పరిస్థితులలో ఇలా నువ్వు నెట్టి వేసేసినావు. పొరగండ్లు టీవీ చూడలేని పరిస్థితుల్లో నెట్టేసినావు. అలాగూ భయం అవుతుంది. తల్లిదండ్రులు అరే ఇవన్నీ నేర్చుకోకురా నాయన, ఆడో పిచ్చోడు మళ్ళీ మీరు అన్ భాష నేర్చుకునేరని డైరెక్ట్ గా తల్లిదండ్రులు అంటున్నారు. ఇళ్ళలో సోషల్ మీడియాలో ఉన్నాయి వీడియోలు కూడా, కావాలంటే చూపిస్తా. ఇంకా అనుమానం ఉంటే గంత మాట అంటావు, ఉన్నదంటున్నారు భయ్, చెప్తున్నాం ఆడ ఉన్నది చెప్తున్నాం. అట్లాంటి ముఖ్యమంత్రి వస్తే లేచి నిలబడి వంగి దండం పెట్టాల్సిన కర్మ అది ఏం అవసరం లేదు. అంతకంటే ముందు ఆయన గురించి ఒక జాగల చెన్నై మీటింగ్ లో ఆయన గురించి పొగిడి ఆయనకు సపోర్ట్ చేసిన విధానం చూసిన తర్వాత ఇంకా ఇప్పుడు బాధపడుతుండు, నేను అనవసరంగా ఇంక సపోర్ట్ చేసినా కానీ అసలు ఇట్లనే ఉండేది ఉండే అని అప్పుడు డిసైడ్ అయిపోయాడు. అయితే రేవంత్ రెడ్డి ఎందుకోసం వచ్చిండంటే ప్రాయశ్చిత్తం చేసుకోనికి వచ్చిండు, దండం పెట్టడానికి ఎందుకు వచ్చిండంటే, ఇక బయట అయితే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సిగ్గు తీసి ఏది పడుతుంది తిడితి, నేను కూడా సిగ్గు తీసుకుంటే. కాకపోతే ఇప్పుడు ప్రజలంతా నన్ను తిట్టుకునే బదులు, ప్రజలంతా నన్ను వేరే రకంగా మాట్లాడుకునే బదులు ఒకసారి పోయి కలిసి వస్తే నా కిరీటం ఏం పడిపోదు, కానీ రాష్ట్ర ప్రజలంతా చూస్తారు కాబట్టి దాని పనికి వస్తుందని. ఆయన లేవకపోతే, ఆయన సేమ్ రిటర్న్ గా రెస్పాండ్ అవ్వకపోతే, కేసీ దండం పెట్టకపోతే ఆయనే తిట్టుకుంటారు కదా. అబ్బా కేసీఆర్ చూసిరా ఎంత అహంకారమో, రేవంత్ రెడ్డి చూసావా మళ్ళీ పోయి తిట్టి మాట్లాడు ఏదో అంటారు కదా, సంపినోడు పోయి సాగుపోయినట్టు, ఖచ్చితంగా పొడిచి సంపి పోయి సాగుపోయినట్టు. అది తిట్టినోడు పోయి పలకరిస్తే లేవన్నా లేవద్దా ఏంది అవతలో నేటివ్ ఏం చేస్తా ఉన్నారు, అది ఎట్లా ఉన్నది తెలుసా? ఇంకా రకరకాల సామెతలు ఉంటాయి ఊర్లలో. ఇక చివరికి ఇట్లా పోయిన దాన్ని ఇక ఎలివేషన్ల మీద ఎలివేషన్లు, మా అన్న తోపు, మా అన్న తురుం, మా అన్నను మించినోడు లేడు, అరే వా ఏమన్నా పోయిండా ఆయన, మళ్ళీ ఆయన హుందాతనం చూసి రా అని అన్నారు. అరే బాబు మీకు ఎవరికి ఎరకలేదేమో, మీకు సబ్జెక్టు తెలియదేమో, లేదా యాదికి లేదేమో. జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్ననాడు కేసీఆర్ కూడా గిట్నే కలిసిండు, అది తెలియకపోతే మీరు యానన పోయి దుంకురు, యానన బడగట్టుకొని దుంకురు. అది లీలేని బాయిలో దుంకురు, వట్టి బాయిలో కూడా కాదు, అది సాంప్రదాయం. కలవడం అనేది సాంప్రదాయం. అయితే ఇలా కొంచెం అత్యుత్సాహం ఎందుకు చూపించారంటే మనోడు బయట ఇష్టం ఉన్నట్టు తిట్టిండు కాబట్టి, ఏది పడితే అది మాట్లాడింది కాబట్టి. అన్ని తిట్టినాక ఎట్లా బొమ్మంటారు చెప్పు? కేటీఆర్ ని ఎట్లా ముందరకు కదలమంటావు? కాలు కదులుతుందా? తండ్రి సాగు కోరుకున్నోడిని, తండ్రి గురించి చెత్త మాటలు మాట్లాడినోడిని, తల్లి గురించి మాట్లాడినోడిని, కొడుకు గురించి, బిడ్డ గురించి, భార్య గురించి, వాళ్ళ కుటుంబ సభ్యులందరి గురించి దరిద్రంగా మాట్లాడినటువంటి వాడు కనపడితే ఎడంకాలు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. ఆయనకు కాదు ఏ కొడుకైనా అదే అనిపిస్తుంది. కానీ ఆయన ఇంకా ఏం చేయకుండా సైలెంట్ కూర్చుండు, నాకు ఇష్టం లేదు అంతే. ఆయన ఈయన దగ్గర రాలే, కేసీఆర్ దగ్గరకు వచ్చిండు. కేసీఆర్ ఏంటంటే అబ్బా ఇటువంటి కుక్కలు మస్తుగా చూసినా, నేను పోతుంటే మత్తు కుక్కలు మొరిగినాయి, నేను ప్రతి కుక్కను పట్టించుకుంటే ఇడదాకా రాకపోతుంటని ఎవరు వచ్చినా ఏది పోయినా ఆయన అదే గౌరవం, అదే కథ. ఎందుకంటే ఆయన వయసు అట్లాంటిది, ఆయన ఎవరినైనా కడుపులో పెట్టుకునే వయసు అయింది. అందుకోసానికే కూతురుడు ఏం తిట్టినా కూడా మళ్ళీ మర్చిపోయి లేచిండేమో కానీ కేటీఆర్ దగ్గరకు పోయినా లేవకపోతుండే, లేస్తే కూడా సన్నాస అవుతుండే, శుంఠ అవుతుండే. నా సొంటో నీకు ఎక్కువ తిడుతుంటే ఆ గనిగానం తిట్టంగా నీకేం అక్కరం లేచినవా అంటుంటే అని ప్రజలు కూడా అంటున్నారు. ఇక్కడ చూడు దీన్నట హైలైట్ గా
ఇక అబ్బాబాబా ఇక ప్రతిపక్ష నేత స్ట్రాటజీని హైజాక్ చేసిన ముఖ్యమంత్రి ఏం హైజాక్ చేసినావు, ఇక దీంట్లో లోపల పోయి కలిసి కలవకపోతే ఇంకా చెడ్డ పేరు వస్తుందని ఎక్కువ అవుతుందని భయంతో కలిసినావు అంతే. ఆయన వద్దకు వెళ్ళి బాగోగులు అడిగి మరీ షేకాడు. సిగ్గుందా అసలు, సిగ్గుందా? బయట గంతగానం తిట్టినోడు పోయి మళ్ళా మంచిగా అవే బాపు బాగున్నావు బాపు అడుగుతారు అట్లా నాశనం కావాలని కోరుకున్నవి అట్లా చేస్తే ఇంటికి పోయినట్టు ఇంకా ఇంట్లో ఆడోళ్ళు అయితే దుమ్మెత్తిపోద్దురు ఆయన అంత మనవద్దురు. ఇష్టం ఉన్నట్టు తిట్టి ఈడికెందుకు వచ్చిన బిడ్డ ఈడికెందుకు వచ్చిన కొడక అని ప్రజలు అంటారు. హోదా బేషిదాలు పక్కన పెట్టారని ముఖ్యమంత్రి కితాబు. ఏం హోదా నాకు అర్థం కాలేదు, ఎవరిచ్చిన హోదా? అంత పెద్ద హోదా నాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రి అంటే ఎవరు? ముఖ్యమంత్రి అంటే దేవుడా ఏమి, భగవంతుడు ఏమి? ఇదికెళ్ళి ఊడిపడ్డాడేంది? ఒకనాడు కేసీఆర్ చూసి ఇట్లా అనుకున్నారు, ఏమైంది అలా మంచోడు మంట కలిసిపోతాడు, అది పెద్ద గ్యారంటీ కాదు. అది ఉన్నప్పుడు దాని విలువ అంతే, కుర్చీ విలువ అంతే. దానికి ఏదో గొప్పగా ముఖ్యమంత్రి అంటే సేవకుడు, పెద్ద జీతగాడు అంతే. ఇదే కదా ప్రజలు చెప్పేది, బయట అనుకునేది అదే కదా. జీతం తీసుకుంటాడు కదా, పుణ్యానికి ఏం కాదు కదా. ముఖ్యమంత్రికి జీతం లేదా చెప్పుర్రి. ముఖ్యమంత్రి జీతం తీసుకుంటలేడు, ముఖ్యమంత్రి ప్రివిలేజెస్ అనుభవిస్తలేడు, ముఖ్యమంత్రికి ఆయనకి ఏ అలవెన్సెస్ ఇస్తలేరు, ముఖ్యమంత్రికి సెక్యూరిటీ లేదు, ముఖ్యమంత్రి సాదాసీదాగా ఉన్నాడు అని చెప్పుండ్రి. ఎస్ ఇప్పుడు నేను కూడా మాట్లాడతా, నిజంగా గొప్పోడ్రా మా ముఖ్యమంత్రిని. అన్ని తీసుకున్నాక నువ్వు చేసేది జీతం చేస్తున్నాడు, జీతగాని లెక్కనే మా ట్యాక్స్లకి జీతం తీసుకొని మాకు సేవ చేస్తున్నట్టు తిరుగుతున్నావు అంతే. అది కూడా హెలికాప్టర్లల్లా, స్పెషల్ ఫ్లైట్లల్లా, పైగా సంపాదించుకుంటూ, పైగా ముల్లె కట్టుకుంటూ, పైగా మూటలు కట్టుకుంటూ, భూములు అల్లునికి అప్పచెప్పుకుంటూ, అన్నదమ్ములకు అప్పచెప్పుకుంటూ, మంత్రులందరూ దోసుకోమని చెప్పి దేశం మీద వదిలేసినట్టు, రాష్ట్రం మీద వదిలేసినట్టు నడుస్తా ఉంది కథ. సో మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ వేసిన ఎత్తుకు సీఎం రేవంత్ పై వేశారని రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంత ఉత్తముచ్చట్నే, చర్చ లేదు బిర్చలేదు. అందరూ ఏమనుకున్నారంటే గతంలో ఆయన కూడా పోయి కలిసి వచ్చిండు, గదే గిదే కానీ ఇంకా ఈయన భాష గురించే ఇంకా తిడుతా ఉన్నారు. ప్రాయశ్చిత్తం చేసుకోనికి పోయిండు అంటున్నారు. ఆయన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోనికి పోయి కలిసి వచ్చాడు తప్ప ఆయన ఏమి ప్రేమతో కలవలేదని చెప్తున్నారు. సో అసెంబ్లీకి వచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించాలని మాజీ సీఎం కేసీఆర్, అసలు అది నాకు అర్థం కాలే. అసెంబ్లీకి వస్తే ప్రజలు ఆయన దృష్టిని ఆకర్షిస్తారని నువ్వెట్లా అనుకున్నావు? ఈ పత్రిక గురించి నేను అడుగుతా ఉన్నా. అసలు ఒకవేళ కేసీఆర్ రాకపోతే రాలేడంట్రీ, వస్తే షో ఆఫ్ చేయడానికి వచ్చిండంట్రీ, పోతే జల్లి పోయింది అంటారు, మాట్లాడితే ఇగో చూసిర్రా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నట్టు. ఏం చేయమంటారు ఆయనను? అసలు ఏం చేయమంటారు నాకు అర్థం కాలేదు. ఏం చెప్పదలుచుకోరు అసలు కేసీఆర్ ఏం చేయమంటారు? మీరనే చెప్పారు కదా, ఓ రిజిస్టర్ పెట్టురు కదా, ఆయన గింతే రావాలి, ఈయనే ఉండాలి, ఇంతే మాట్లాడాలి, ఇంతకు మించి మాట్లాడొద్దు, ఇంతకు మించి కొట్లాడొద్దు, ఇంతకు మించి ఏం అడగొద్దు, అట్లా ఏమన్నా డేటా ఉంటే ఈరి ఆ రిజిస్టర్ ప్రకారం మాట్లాడతాడు. అట్లా ఉన్నది మీ కథ. లేస్తో బాధ ఉంది, కూర్చుంటో బాధ ఉంది, పంటో బాధ ఉంది, పోతో బాధ ఉంది, వస్తో బాధ ఉంది, రాకపోతే ఒక బాధ ఉంది. ఏంది బాధ, ఏంది కథ? ఏదొచ్చినా షో ఆఫ్ చేయడానికి వచ్చినట్ట. 2 రోజుల నుంచి కసరత్తు చేసిన. ఏమవసరం ఆయనకి? ఏం అవసరం? 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, అంత పెద్ద పార్టీ. నాకు అర్థం కాదు, అంత పెద్ద ప్రాంతీయ పార్టీ, వాళ్ళకి ఏం అవసరం అవన్నీ షో ఆఫ్ చేసుడు? ఏంది కావాలంటే ఆయన పోవాలనుకుంటే లక్షల మందితోనే పోతాడు. అట్లా కాదు కదా, మామూలుగానే పోయిండు, మామూలుగానే వచ్చిండు. ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటాడు? ముఖ్యమంత్రిగా చూడలేడు ఆయన కొత్తగా? 10 ఏళ్లలో ఆయన ఏం అనుభవించలేదా? ఇవాళ కొత్తగా చూస్తుండ ఇవన్నీ. నిజానికి కేసీఆర్ ఏం చేసినా పక్క వ్యూహంతో చేస్తారని ఆయన వేసే ఎత్తులకు రాజకీయ పార్టీలు కంగు తింటాయని ప్రచారం ఉంది. కానీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కు సీఎం రేవంత్ ఊహించని విధంగా షాక్ ఇచ్చారని టాకు. ఎందుకు తెలుసా? బాపు బయట మత్తుగా తిట్టిండే, నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడిండే. జరా 2-3 తారీఖు నాడు మన మీటింగ్ ఉంది కదా, మన సమావేశాలల్లో నీళ్ళ గురించి నాకు పెద్దగా సబ్జెక్ట్ ఎరకలేదు. టీఎంసీ అంటే కూడా తెలియదే. చూసుకున్న నువ్వు అవ్వో ఇవ్వో అడిగి, లేదా గట్టిగా ప్రశ్నించి, లేదా మీరు తీసుకొచ్చినాయి, లేకపోతే ఇప్పుడు మేము చేస్తున్న పనులలో తప్పిదాలు వెతికినాం అనుకో, నేను ఆగమైపోతా బాపు, ఇక నాకు మళ్ళీ పదవి ఉండదే. జర్రా ఒక్కసారికి నన్ను కాపాడని మొక్కడానికి వచ్చినట్టుంది అని అంటారు. అంతకుమించి ఇంకోటి లేదట. ఆయన వచ్చింది గదాని కోసమేనట. వీళ్ళేమో స్ట్రాటజీ అంటారు. ఎందుకంటే బయట బగ్గ తిట్టినా నువ్వు అది కడుపులో పెట్టుకో, మనసులో పెట్టుకోకే. జర్రా చూసి ఉన్నట్టు జర నన్ను పట్టించుకో. అంతేగాని మా ఆయనతో నువ్వు ఇల్లుండి రెచ్చిపోయినావు అనుకో, నీ ప్రశ్నలతో మమ్మల్ని ఆగం చేసినావు అనుకో, నేను పిచ్చోని అయిపోతాం మళ్ళీ అని బతిని ఆడుకుంటున్నట్టుగా పోయి కలిసి వచ్చాడు. లేకపోతే ఏమో అవసరమై పోయి ముఖ్యమంత్రిగా గతంలో అదో సాంప్రదాయం కలిసిరు అనుకుందాం. నువ్వు ఇన్ని తిట్టినో నీకు ఏం అవసరం ఉండే? మరి పోయి రావాల్సిన అవసరం ఏముండే? అంటే దొంగ నాటకాలు, అంటే బయట ఓ తీరు లోపల ఒక తీరు, లేదా మళ్ళీ వేడుకుంటున్నట్టు. జర్ర బాపు నన్ను ఏమనకు, జర్రా నా సిగ్గు పోతుంది, నా ఉన్న పదవి పోతే మళ్ళీ నేను ఆగమైపోతా, రేపు పొద్దుగల నన్ను ఏమనకు అని చెప్పి అడుక్కుంటున్నట్టుగా పోయి బిచ్చం ఎత్తుకున్నట్టుగా కనిపిస్తుందని కొంతమంది కామెంట్ చేస్తారు. ఇక దాన్ని ఏకంగా సీఎం హోదాను పక్కన పెట్టి రేవంత్ ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు వెళ్లడంతో పాటు ఆయన యోగక్షేమాలు అడిగి షేక్ హ్యాండ్ ఇచ్చి మరి అందరి దృష్టిని ఆకర్షించడంలో ముఖ్యమంత్రి సక్సెస్ అయ్యారని గులాబీ పార్టీలోని చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. గులాబీ పార్టీలో చర్చ లేదు, బిడిచలేదు, గిదే అంటారు. బతిలాడుకున్నాడు, ఎల్లుండి వీళ్ళు సబ్జెక్ట్ తో కొడితే మళ్ళీ యాడుంటాడో మరి ఆ భయానికి మొదలై పోయి బాపు జర నన్ను ఏమనకు అని చెప్పి అడుక్కున్నట్టుగా పోయిండని వాళ్ళే అంటారు. రాజకీయం వేరు, పలకరింపు వేరు. అంటే రాజకీయంగా ఎంత తిట్టచ్చా? నోటికి అద్దు పద్దు ఏముండదా? అద్దు అదుపు ఏముండదా? ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చా? ఇది గమ్మత్ రాస్తారు వీళ్ళు. చూడు, రాజకీయం వేరు, పలకరింపు వేరు. ఇంకేముంటది రాజకీయం అంటే? విధానపరమైన నిర్ణయాల మీద మాట్లాడాలి.
అప్పటి తప్పిదాల మీద మాట్లాడాలి, అంతేగాని ప్రత్యక్షంగా వ్యక్తిత్వ హననం చేసుకుంటూ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది రాజకీయం అయితే అది సిగ్గుండాలి. దాన్ని సమర్థించేటోని కూడా సిగ్గుండాలి. ఫస్ట్ కొంచెం అన్న కామన్ సెన్స్ లేని బిహేవియర్ భాష అదంతా. ఇగో కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయాడో ఆయన్ని అడగండి, నన్ను అడిగితే ఏం లాభం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. ఎస్, కేసీఆర్ ఉన్నాడా చేసేదేముంది నాకు అర్థం కాలేదు. అంటే కొంతమంది ఏమన్నారు తెలుసా, మరి 7 నిమిషాలలో ఎందుకు పోయిండు, జీతం తీసుకుంటున్నందుకు మొత్తం ఉండాలి కదా అని అంటారు. కరెక్ట్, కానీ అక్కడ ఆయన అవసరం లేదనుకునే బయటకు పోయిండు. ఆయన అవసరం 2-3 తారీఖు ఉంది, ఆ రోజు వస్తే బ్రహ్మాండం, ఇక రాకపోతే ఇంకేందో. మరి ఆయన స్ట్రాటజీ ఏందో వీళ్ళదేందో ఇక అడగాల్సిందే. ఎందుకంటే మొన్నటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని ఆయనే చెప్పినప్పుడు బరాబర్ రావాలి. 2 తారీఖు నాడు 3 తారీఖు నాడు అడగాల్సిందే, కడగాల్సిందే. అందుకే వెయిట్ చేస్తా ఉన్నారు.